హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రకళ ప్రొడక్షన్స్. నేను మీ సందీప్. ఈరోజు మనం ఈ వీడియోలో మూవీస్ యొక్క ఓటీటీ అప్డేట్స్ గురించి మనం తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ ఛానల్లో మనం వచ్చేసి మూవీస్ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఓటీటీ అప్డేట్స్ అండ్ ఇలా చాలా ఓటీటీ షార్ట్ ఫిల్మ్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ అవ్వండి. మీకు కనుక నా ఛానల్ నచ్చితేనే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. ఈ వీడియో మనం లైక్ చేస్తూ ఉంటే నాకు ఇంకొన్ని వ్యూస్ అనేది పెరుగుతూ ఉంటాయి. నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి కూడా హోప్ ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా నేను వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను. ఈ వీడియోలో ఈ వారం రిలీజ్ అవుతున్నటువంటి ఓటీటీ మూవీస్ వచ్చేసి ఈటీవీ విన్లో మనకి ఉషా పరిణయం అనే మూవీ November 14 నుంచి, అంటే ఆల్రెడీ ఓటీటీలో ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది ఈటీవీ విన్లో. ఎవరైనా చూడని వాళ్ళంటే చూసేయండి. నేను కూడా ఈ మూవీ అనేది చూసి మీకు రేపు రివ్యూ అనేది ఇస్తాను. నెక్స్ట్ తర్వాత మూవీ వచ్చేసి ఆహాలో వచ్చేసి రేవు అనే మూవీ అనేది November 14 ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసి G5లో సుధీర్ బాబు నటించినటువంటి మూవీ మా నాన్న సూపర్ హీరో. ఈ మూవీ వచ్చేసి November 15 నుంచి G5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా చూడని వాళ్ళంటే చూసండి. ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఈ మూవీ ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో November 13 అంటే మనకి నిన్నటి నుంచే అవైలబుల్లో ఉంది. ఎవరైనా అమెజాన్ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఆ మూవీ చూసేయచ్చు. ఇక అన్అఫిషియల్గా ఇంకెందులో చూడాలో మీకైతే తెలుసు. క్లియర్, ఓకే, అదైతే నేను చెప్పాను. నెక్స్ట్ తర్వాత వచ్చేసి వికట కవి G5లో November 28 నుంచి మిస్టరీ థ్రిల్లర్ మూవీ వచ్చేసి, ఇది అంటే థ్రిల్లర్ మూవీ కాదు, ఇది ఒక వెబ్ సిరీస్. అది November 28 నుంచి G5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ వెబ్ సిరీస్ కూడా November 28 నుంచి ఉన్నది. నేను చూసి రివ్యూ చెప్తాను. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసి ధ్రువ సజ్జా నటించినటువంటి మార్టిన్ మూవీ. ఈ మూవీ వచ్చేసి G5 వాళ్ళు తీసుకున్నారు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి. ఈ మూవీ కూడా మనకి మ్యాక్సిమం November 28 or November 30 ఈ 2 రోజులలో G5లో ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి లక్కీ భాస్కర్ కూడా మనకి ఈ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో మనకి ఈ మంత్ నెట్ఫ్లిక్స్లో కాదు, అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అనుకుంటా, ఇంకా అంత క్లారిటీగా లేదు. నెట్ఫ్లిక్స్ ఆర్ అమెజాన్లో ఈ రెండిట్లో మనకి November 30కి 28 to 30 మధ్యలో మనకి లక్కీ భాస్కర్ మూవీ అనేది స్ట్రీమింగ్ చేస్తారు. కన్ఫర్మ్ డేట్ వచ్చిన తర్వాత మరొకసారి మీకు ఒక వీడియో చేసి మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకి Disney+ హాట్‌స్టార్లో కిష్కింధ కాండం అనే మూవీ అనేది November 19 నుంచి మనకి స్ట్రీమింగ్ అవుతుంది. ఇది డబ్బుడు మూవీ. అన్ని 5 లాంగ్వేజెస్లో మనకి Disney+ హాట్‌స్టార్ వాళ్ళు స్ట్రీమింగ్ చేస్తున్నారు. దీని యొక్క రివ్యూ వచ్చేసి మీకు చూసి నేను November 19th or November 20కి మీకు అప్డేట్ అనేది ఇస్తాను. ఈ మూవీ ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీ. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.